వెల్కమ్ టు ది లియో. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల పట్ల వైసీపీలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. మనందరికీ తెలుసు. ఇప్పటికే 11 మందిని మార్చడం పట్ల ఈ రోజుకి ఆ నిరసన సెగ తగ్గలేదు. ఇది తగ్గకముందే జగన్మోహన్ రెడ్డి మరొక 24 మంది అసెంబ్లీకి అలాగే 3 ఎంపీ స్థానాలకు సిట్టింగులను మారుస్తూ మరొక జాబితా విడుదల చేయడం వైసీపీలో మరొకసారి తీవ్ర ఆగ్రహావేశాలకైతే దారి చేసింది. అసలే అసంతృప్తులను చల్లారక ముందే మరొకసారి జాబితా విడుదల చేయడం పట్ల మరొకసారి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నట్టు నాయకుల నుంచే కాదు, కింది స్థాయి కార్యకర్తల నుంచి కూడా ఆ తీవ్ర నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిన్న సాయంత్రం బొత్స సత్యనారాయణ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక 24 మందితో కూడిన జాబితాను అయితే విడుదల చేశారు. అయితే ఇందులో కొన్ని సంచలనాలకు తెరదీశారని చెప్పొచ్చు. ముఖ్యంగా కొంతమందిపై వేటు వేశారు. అందులో మంత్రి అమర్నాథ్, ఐటీ మినిస్టర్ అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద అయితే ఆ వేటు పడింది. అలాగే వివాదాస్పద ఎంపీగా పేరుగాంచినటువంటి గోరంట్ల మాధవ్ కూడా ఈసారి మొండి చేయి చూపించారు. ఇదే సమయంలో మల్లాది విష్ణు ఎవరైతే ఆ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు ఉన్నాడో ఆయనకి మొండి చేయి చూపించి ఆయన స్థానాన్ని ఈసారి వెల్లంపల్లితో అయితే భర్తీ చేసినట్టు కనపడుతుంది. దీంతో ఆయనతో పాటు ఆయన సామాజిక వర్గం మొత్తం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక గొల్లాబాబురావు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్ వెంటే నడిచినటువంటి గొల్లాబాబురావుకి అయితే ఈసారి ఆ మొండి చేయి చూపడం జరిగింది. దీంతో ఆయన అభిమానులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు కానివ్వండి ముక్కును వేలేసుకునే పరిస్థితి. ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు దూరం పెడుతున్నాడో తెలియని పరిస్థితి. ఇక ఇదే సమయంలో వంగా గీత కానివ్వండి అలాగే మార్గాని భరత్ కానివ్వండి వీళ్ళంతా కూడా అసెంబ్లీ స్థానాలకు వచ్చారు. వీరి స్థానంలో అయితే ఆ కొత్త వ్యక్తులను ఎంపీ అభ్యర్థులుగా అయితే జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేయడం జరిగింది. మొత్తానికి అసెంబ్లీ నుంచి ఆ పార్లమెంట్కి, పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి జంపింగ్లు అయితే చేయడం జరిగింది. ఇకపోతే 5 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఈసారి పోటీ చేయడం లేదు. వారి ప్లేసుల్లో వారి తనయులకైతే బాధ్యతలు అప్పగించారు. సో వారు అయితే పోటీ చేసే అవకాశం ఉంది. అందులో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బొమాన కరుణాకర్ రెడ్డి కొడుకు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, అలాగే పేర్నే నాని తనయుడితో పాటు ముస్తాఫా కూతురికి అయితే ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోసు ఆయన తనయుడికి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ 5 స్థానాల్లో వారి తనయులకైతే ఆ బాధ్యతలు అప్పగించడంతో దాదాపుగా వారైతే పోటీ చేసే పరిస్థితి కనపట్లేదు. వారసులను అయితే ఈసారి రంగంలో దింపినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఏదైతే ఐటీ మినిస్టర్కి ఇప్పుడు సీటు నిరాకరించారో దాదాపుగా సీటు లేదని తేల్చేశారు. ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకు కూడా వైజాగ్కి రాజధాని వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా గొప్పగా చెప్పుకున్న వ్యక్తి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అమర్నాథ్ అలాంటి వ్యక్తికే ఈరోజు మొండి చేయి చూపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలవరం కాన్స్టిట్యున్సీ తెల్లం బాలరాజు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన వెంట నడిచిన తెల్లం బాలరాజు మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సీటును అయితే ఆయన భార్యకైతే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే కుటుంబం నుంచి అయితే బయటకైతే సీటు పోలేదు కానీ ఆయన భార్యకైతే సీటు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైనా ఇప్పుడు ఇన్ఛార్జీల మార్పుల పట్ల తీవ్ర ఆగ్రహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ జాబితాలో దళితులకు ఎక్కువగా నష్టం జరిగింది, దళితులే బలిపశువులుగా మారుతున్నారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎంఎస్ బాబు తీవ్ర ఆరోపణ చేశాడు, జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణ చేశాడు. నేను దళితులుగా పుట్టడమే నేరమా, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను మా వ్యతిరేకతగా చూపుతారా, అంటే ఒక అగ్రవర్ణాల జోలికి ఎందుకు వెళ్ళటం లేదు జగన్మోహన్ రెడ్డి, రెడ్డి వర్గాల జోలికి ఎందుకు వెళ్ళటం లేదు జగన్మోహన్ రెడ్డి, కేవలం మా దళితుల సీట్లు మాత్రమే ఎందుకు లాక్కుంటున్నాడని చెప్పి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు 24 మంది ఇన్ఛార్జీల మార్పు పట్ల తీవ్ర ఆగ్రహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎంపీ మార్గాని భరత్ను అయితే రాజమండ్రి సిటీకి అయితే తీసుకురావడం జరిగింది. ఈసారి వంగా గీతకు కూడా పిఠాపురం నుంచి అయితే ఎమ్మెల్యే స్థానం అయితే కేటాయించడం జరిగింది. సో అంటే అటు నుంచి ఇటు నుంచి అటు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తాన్ని క్లమ్ చేసినట్టుగా కనపడుతుంది. ఏది ఏమైనా అంటే అభ్యర్థులను ఎంతమందిని మార్చినప్పటికీ కూడా అభ్యర్థుల మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. మనం గతంలో కూడా చెప్పాం, ఇక్కడ అభ్యర్థులను చూసి ఓటేశారనే పరిస్థితి లేనే లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని పార్టీ గుర్తును చూసి మాత్రమే 2019 ఎన్నికల్లో ఓట్లు వేశారు. 2024 ఎన్నికల్లో కూడా దాదాపుగా ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నాడో ఆయన మీదనో అలాగే ఆ పార్టీ సింబల్ మీద ఆధారపడి ఎన్నికలు జరుగుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి దాని మొత్తాన్ని వదిలేసి మా మీద వ్యతిరేకత అని చెప్పి మా ఇన్ఛార్జీలను మార్చడం ఏంటని చెప్పి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, మార్పుల మంటలు. మరో 24 మంది వైసీపీ సిట్టింగులు దాదాపుగా అవుట్, అంటే ఆ సిట్టింగుల నుంచి అయితే అవుట్ చేశారు. అందులో కొంతమందిని అయితే నియోజకవర్గాలు మార్చినప్పటికీ కూడా కొంతమందికి అయితే పూర్తిగా మొండి చేయి చూపడం జరిగింది. ఇక
మంత్రి గుడివాడ అమర్నాథ్పై జగన్ వేటు, ఎంపీ గోరంట్ల మాధవ్కు మొండి చెయ్యి. గొల్లా బాబురావు, మల్లాది విష్ణులు కూడా వైసీపీ ఇన్ఛార్జీల రెండో జాబితా అయితే విడుదల. ఇక్కడ చూడొచ్చు ఇక అమర్నాథ్కి గోరంట్ల మాధవ్, మల్లాది విష్ణు, గొల్లా బాబురావు. పాపం గొల్లా బాబురావు అయితే మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్ వెంట నడిచిన వ్యక్తి, అత్యంత నమ్మకస్తుడు. సో అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడనే ఒక ప్రధాన వాదన అయితే తెర మీదకి వచ్చింది. ఇదే సమయంలో రాజమండ్రి రూరల్కు మంత్రి చెల్లిపోయిన, ఏదైతే రాజమండ్రి రూరల్ ఉందో దాన్ని ఇప్పుడు ప్రస్తుత మంత్రి చెల్లిపోయినకైతే కేటాయించడం జరిగింది. ఇక రాజాం నుంచి పాయికరాపేటకు జోగులను అయితే మార్చడం జరిగింది. ఇదే సమయంలో 5 చోట్ల వారసులకు ఆల్రెడీ మనం ఎప్పటికే చెప్పుకున్నాం. 5 చోట్ల ఎక్కడంటే తిరుపతి, చంద్రగిరి, మచిలీపట్నం, గుంటూరు తూర్పు, అలాగే రామచంద్రాపురం. ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి స్థానంలో అయితే మార్చడం జరిగింది. ఇందులో బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. సో ఒకళ్ళేమో పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ముస్తాఫా కానివ్వండి, పేరుని నాని కానివ్వండి, వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి వారసులకైతే సీట్లు ఇవ్వడం జరిగింది. ఇక పోలవరం ఎమ్మెల్యే బాలరాజు భార్యకు, సో ఆయన మీద వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో టికెట్ని అయితే ఆయన భార్యకి అయితే కేటాయించడం జరిగింది. అరకు ఎంపీ మాధవికి ఈసారి అసెంబ్లీకి అయితే పంపడం జరిగింది. వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్కు బదిలీ. ఏదైతే ఆ మల్లాది విష్ణు ప్లేస్ ఉందో ఆ మల్లాది విష్ణు ప్లేస్ని ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో అయితే భర్తీ చేసినట్టు కనపడుతుంది. వైసీపీలో చేరిన బళ్ళారి శ్రీరాములు సోదరి వెంటనే హిందూపురం లోక్సభ టికెట్ దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలోనే వైసీపీలో బళ్ళారి శ్రీరాములు సోదరి అయితే చేరడం జరిగింది. సో ఈవిడికి ప్రస్తుతానికి ఆ హిందూపురం పార్లమెంటు టికెట్ని అయితే కేటాయించే విధంగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇన్ఛార్జీల మార్పులపై ఆగ్రహ జ్వాలలు. సో ఇక్కడ చూడొచ్చు వైసీపీకి దాడి ఫ్యామిలీ రాజీనామా. ఇక ఇదే సమయంలో వైసీపీకి అతిపెద్ద ఎదురుదెబ్బ దాడి వీరభద్రరావు రాజీనామా చేయడం. ఇదే సమయంలో తన కుటుంబంతో కలిసి టీడీపీలో చేరతారని చెప్పి ఊహాగానాలు కూడా రావడం. వాస్తవానికి ఆయన టీడీపీ నుంచే వచ్చినప్పటికీ కూడా గతంలో దాడి వీరభద్రరావు జగన్మోహన్ రెడ్డి నన్ను కాలుతో తనినా నేను వైసీపీ పార్టీని విడిపెట్టను, నేను జగన్మోహన్ రెడ్డి ఆశయాల కోసం పనిచేస్తానని చెప్పినటువంటి దాడి వీరభద్రరావే ఈరోజు స్వయంగా రాజీనామా చేశాడు. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పొచ్చు. ఇక ప్రజల్లో ఉన్న మా పైన వ్యతిరేకత, కోట దాటని జగన్పై అభిమానమా, జనం బాధలు తెలుసుకునే ప్రయత్నం మాది, ఓట్లను కొనే కమర్షియల్ రాజకీయం ఆయనది, కార్పొరేట్ రాజకీయాలతో వ్యవస్థల ధ్వంసం, సీఎంపై వైసీపీ ప్రజాప్రతినిధుల ఆగ్రహం. సో ఎప్పుడైతే ఇన్ఛార్జీల మార్పు కానివ్వండి లేదా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడం కానివ్వండి, ఇది తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు దారితీసింది. దీంతో వీళ్ళు ఏమంటారంటే ఏదో ఒక సమయంలో ప్రజల్లో ఉండే మా మీద వ్యతిరేకత ఉంది, కానీ ఎప్పుడు కోట దాటని జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉందా? ఇది ఎక్కడ లాజిక్? ఎప్పుడు ప్రజల్లో ఉండేది మేము ఉంటే కొద్దో గొప్ప ఉంటే మా మీద అభిమానం ఉండాలా? అసలు తాడేపల్లి కోట దాటని జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు అభిమానం ఉంటుందని చెప్పి వాళ్ళైతే నిలదీయడం జరిగింది. ఇక జనం బాధలు తెలుసుకునే ప్రయత్నం మాది, ప్రజల్లోకి మేము ఎందుకు వెళ్తున్నామంటే ఏదో కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం, సరే ఎంతవరకు నెరవేరుస్తామనేది పక్కన పెడితే తెలుసుకోవడానికి వెళ్తున్నాం. బట్ ఓట్లను కొనే కమర్షియల్ రాజకీయం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఓట్లను ఎలా కొనాలి అని కమర్షియల్గా ఆలోచిస్తాడు. సో ఇలాంటి కమర్షియల్ రాజకీయాల వల్ల లేదా కార్పొరేట్ రాజకీయాల వల్ల వ్యవస్థలు మొత్తం కూడా ధ్వంసం అవుతున్నాయని చెప్పి వైసీపీ నేతలే తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తం ఎపిసోడ్లో బలిపశువులు ఎవరయ్యా అంటే బడుగులు, అంటే దళితులు, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలిపశువులుగా మారారని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇక తప్పు జగన్ది, శిక్ష మాత్రం ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు. నిధులు ఇవ్వరు, అభివృద్ధి చెయ్యరు, కానీ ప్రజా వ్యతిరేకత అంటూ సీట్ కట్. ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. సప్లాన్ నిధులు కేటాయించి దాన్ని అభివృద్ధికి ముందుకు రావాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన నిధులు ఇవ్వడం, సప్లాన్ నిధులేమో దారి మళ్ళిస్తాడు, అభివృద్ధి నియోజకవర్గాల అభివృద్ధికేమో నిధులు ఇవ్వడు. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని మార్చడం ఎందుకు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి మీరు నిధులు ఇచ్చి వాళ్ళు పనులు చేయకపోతే అది వాళ్ళ తప్పు. బట్ మీరు నిధులే ఇవ్వకుండా మీరు పని చేయలేదు కాబట్టి మీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నానంటే ఎంతవరకు కరెక్టు? సో ఇదే విషయాన్ని అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా అనుకుంటున్నారు. దళిత గిరిజన ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి. ఇప్పటికే పోతలపట్టు, సత్యవేడులో కాక మంత్రి విశ్వరూప్ కుటుంబంలో కూడా టికెట్ చిచ్చు. మంత్రులు నాగార్జున, సురేష్ బదిలీ. ఇప్పటికే మంత్రి మెరుగు నాగార్జున, సురేష్లను మొదటి విడతలోనే జగన్మోహన్ రెడ్డి మొదటి 11 మంది జాబితాలోనే బదిలీ చేయడం జరిగింది. అందులో బదిలీ అయిన 3 మంత్రుల్లో 2 మంత్రులు వీళ్ళే. మెరుగు నాగార్జున, మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు విడుదల రజనీని బదిలీ చేశారు. అలాగే ఎక్స్ మినిస్టర్ సుచరితను కూడా బదిలీ చేశారు. సో ఇప్పుడు వారికి బదిలీ చేయడం పట్ల వారిని బలిపశువులు చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి.
ఇక సంతనూతలపాడులో సుధాకర్ బాబుకి అయితే టికెట్ దాదాపుగా లేదని తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎంఎస్ బాబు కూడా తీవ్ర ఆరోపణలు అయితే జగన్మోహన్ రెడ్డి మీద అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. నిన్నటి వరకు ఆడుదాం మహేంద్ర కార్యక్రమం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆడుదాం ఎమ్మెల్యేలతో కార్యక్రమానికి అయితే తెరదీశారు. అభ్యర్థులతో బంతాట, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అటు ఇటు. గాల్లో మంత్రి అమర్నాథ్ టికెట్, ఆయన స్థానంలో మలసాల భరత్కు కేటాయింపు. ఇక తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఉషా వేణువులనైతే వేరే స్థానాలకు, ఉషా శ్రీచరణ్ అలాగే చెల్లబోయిన వేణుగోపాల్ని వీరినైతే వేరే స్థానాలకైతే మార్చడం జరిగింది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీలుగా ఉన్నటువంటి భరత్, మాధవి, రంగయ్య, గీత వీరి నలుగురిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా అయితే తీసుకురావడం జరిగింది. ఇక లోక్సభ అభ్యర్థులుగా భాగ్యలక్ష్మి, శంకర్ నారాయణ నలుగురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇందులో ఇద్దరిని మాత్రం ఆ స్థానాల్లో అయితే భర్తీ చేయడం జరిగింది. అందులో ఒకళ్ళు భాగ్యలక్ష్మి అయితే, రెండోది శంకర్ నారాయణ. మిగిలిన స్థానాలకైతే ప్రస్తుతానికి కేటాయింపులు అయితే చేయలేదు. ఎంపీ ఎమ్మెల్యేల బదిలీలు 3 లోక్సభ 24 శాసనసభ స్థానాలకు వైకాపా కొత్త సమన్వయకర్తలు. రాబోయే ఎన్నికల్లో వీరే అభ్యర్థులని ప్రకటించిన మంత్రి బొత్స ఆఖరి నిమిషం వరకు మార్పులు చేర్పులు కొనసాగుతాయని వెల్లడి. సో ఇదే చివరిది కాదు, ఇందులో ఇంకా ఫైనల్ జరిగే అవకాశం ఉంది, మార్పులు చేర్పులు కొనసాగుతాయని చెప్పారు. అలాగే ఏదైతే ఇంకా జాబితాలు ఇక్కడ మనం ఆల్రెడీ గతంలోనే చెప్పుకున్నాం, 11 మందితో ఆగేది కాదు, దాదాపు 80 మందిని మార్చే ప్రయత్నం చేస్తున్నారని మనం ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడుకున్నాం. సో ఆ 11తో పాటు 24 అంటే దాదాపు 35 మందిని అయితే ఇప్పటి వరకు మార్చడం జరిగింది. ఇంకొక 35 మందిని అయితే ఆ నియోజకవర్గాలు మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఇదే సమయంలో కొంతమందికి ఆ టికెట్లు కూడా లేచిపోయే అవకాశం ఉంది. సో అది ఎవరు ఏంటనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి. కనుక వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీస్తున్న వేళ ఆ వ్యతిరేకతను ఎమ్మెల్యేలపై బదిలీ చేసేందుకు వైకాపా అధినాయకత్వం మార్పులు చేర్పులు చేస్తున్న కసరత్తుల్లో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు టికెట్లతో బంతాటలాడుతుంది. మంత్రులను ఎంపీలను అభ్యర్థులను మంత్రులుగా, ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగాను ఇలా రకరకాలుగా మారుస్తూ మొత్తంగా 27 పేర్లతో జాబితానైతే ప్రకటించింది. దీంతో కలిపితే ఇప్పటి వరకు 38 మంది సమన్వయకర్తల్లో స్థానాల్లో అయితే మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక 5 మందికి తనయులకైతే టికెట్ కూడా ఇచ్చినట్టుగా మనం మాట్లాడుకున్నాం. సో ఏది ఏమైనా వైసీపీలో ఏదైతే ఈ ఇన్ఛార్జ్లో మార్పు ఉందో అది తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీస్తుంది. అలాగే కీలక నేతలకు, వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న వారికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి టికెట్ నిరాకరించడం పట్ల పార్టీ కార్యకర్తల్లో కానివ్వండి, ద్వితీయ శ్రేణి నేతల్లో కానివ్వండి తీవ్ర అసంతృప్తి అయితే వచ్చింది. మరి ఇదంతా ఎప్పుడు వెళ్ళగక్కుతారనేది తెలియకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం నివురుగప్పిన నీరులో ఉన్నటువంటి అసంతృప్తి అయితే రోజు బయటపడుతుంది. ఇప్పటికే దాడి వీరభద్రరావు రాజీనామా చేయడం, అలాగే ఎంఎస్ బాబు దళితులమైనందుకే మా టికెట్లు తీసేస్తారని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇలాగా అనేక మంది తమ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా మేము షర్మిలతో నడుస్తాం, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగింది ఏమీ లేదు, నా నియోజకవర్గాన్ని నేను సొంత నిధులతో అభివృద్ధి చేశానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ మొత్తానికి ఏది ఏమైనా వైసీపీలో అసంతృప్తులు అయితే రోజుకి పెరుగుతున్నాయి. మరి ఇప్పుడు 24 మందిని మారుస్తూ తాజాగా రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి నిరసనలు వ్యక్తం అవుతాయి, మరి టికెట్ రాని నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.